హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనం ప్రజెంట్ అయితే ఏలూరు బస్ స్టాండ్కి వెళ్తున్నాము. మన ఆంధ్రపల్లి వెలుగు బస్ సిరీస్లో ఈరోజు మనం ఏలూరు నుంచి తాడేపల్లిగూడెం వరకు అయితే జర్నీ చేస్తున్నాము. తాడేపల్లిగూడెం పోతుంది బస్సు. ఇక్కడ నుంచి ఒక 51-52 కిలోమీటర్లు అయితే ఉంటుంది. వీడియోలోకి వెళ్ళే ముందు ఒక లైక్ అయితే చేయండి, వీడియో ఇస్తే కామెంట్ అయితే చేయండి, ఫైనల్గా సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి. ఏలూరు బస్ స్టాండ్ 2 ఉన్నాయి, కొత్తతోటి పాతతోటి. మనం అయితే ఇప్పుడు కొత్త బస్ స్టాండ్ బయట అయితే ఉన్నాం. 4 నెంబర్ 8 మీద నుంచి మనం తాడేపల్లిగూడెం వెళ్ళే బస్ అయితే స్టార్ట్ అయింది. ఈ బస్ అయితే తణుకు వరకు అయితే వెళ్తుంది. మనం తాడేపల్లిగూడెం వరకు అయితే జర్నీ చేస్తున్నాం ఈ బస్సులో. ఏలూరులో ప్లాట్ఫామ్ నెంబర్ 15 వరకు అయితే ఉంది. ఏలూరు బస్ స్టాండ్ కూడా పెద్దదే, రెనోవేషన్ వర్క్ అయితే జరుగుతుంది. దానివల్ల ఇక్కడ బస్ స్టాండ్లో బస్ టైమింగ్స్ అయితే చూపించడానికి అయితే అవ్వలేదు. టికెట్ అయితే తీసుకున్నాను. ఏలూరు నుంచి తాడేపల్లిగూడెం వరకు 54 కిలోమీటర్లు, 70 రూపాయలు టికెట్ అయితే ఛార్జ్ చేశారు. ఏలూరు పాత బస్ స్టాండ్. ఏలూరు కొత్త బస్ స్టాండ్లో బయలుదేరిన ప్రతి బస్సు ఏలూరు పాత బస్ స్టాండ్ అయితే వస్తుంది. ఇక్కడ కూడా ఒక్కొక్క వైపు బస్సులు ఒక్కొక్క వైపు ఆగుతాయి. తణుకు బస్సులు అన్నీ ఇక్కడ ఆగుతాయి అంట. చూసారా క్రౌడ్? లైన్గా మొత్తం పుచ్చకాయ షాపులు అయితే ఉన్నాయి. సమ్మర్ వచ్చిందంటే పుచ్చకాయలే కదా. ఏషియన్ హైవే 45 కింద నుంచి అయితే ఒక డైవర్షన్ తీసుకొని నేషనల్ హైవే 16లోకి అయితే వెళ్ళిపోతున్నాము. నేషనల్ హైవే 16, ఏషియన్ హైవే 45 రెండు ఒకటే. రాజమండ్రి కూడా ఇదే రూట్లో అయితే వెళ్తాము. మనం ముందుకు వెళ్ళిన తర్వాత ఒక డైవర్షన్ అయితే తీసుకుంటాం అన్నమాట తాడేపల్లిగూడెం వెళ్ళడానికి. ఈ నేషనల్ హైవే 16 నుంచి నేషనల్ హైవే 16 వదిలేసి సర్వీస్ రూట్లోకి అయితే వచ్చాము. పల్లె వెలుగు కాబట్టి సర్వీస్ రోడ్లోంచి వెళ్తా హైవే మీద ఉన్న ఊర్ల దగ్గర ఆకుండా జనాలు ఎక్కించుకుంటా దింపుతా అయితే వెళ్తుంది. కొవ్వలి తెంతులూరు ఈ బ్రిడ్జ్ దాటిన దగ్గర నుంచి దీనికి ఆపోజిట్లో ఉన్న రోడ్డు నుంచి వెళ్తే అది కొవ్వలి అనే విలేజ్ మాట. సత్యనారాయణపురం ఇలా లోపలికైతే వెళ్ళాలి. విలేజెస్ కూడా లోపలికైతే ఉన్నాయి. బయట అయితే టైంలో ముందు ఒక పల్లె వెలుగు బస్ అయితే వెళ్తుంది. రావులపాలెం వెళ్ళే బస్సు ఏలూరు రావులపాలెం. అది తాడేపల్లిగూడెం మీద నుంచి అయితే వెళ్తుంది రావులపాలెం. నల్లజర్ల స్ట్రైట్, దేవరపల్లి స్ట్రైట్, తాడేపల్లిగూడెంకి డైవర్షన్ అయితే తీసుకోవాలి. నేషనల్ హైవే 16 పైన ఉంది కదా, అది దాన్ని వదిలేసి మనం ఇప్పుడు నేషనల్ హైవే 216 ఏలోకి అయితే వెళ్ళిపోతాం. ఆ పక్కన వెళ్తున్నవి నేషనల్ హైవే 16లో వెళ్తున్నవి. ఇప్పుడు మనం నేషనల్ హైవే 216లోకి అయితే వెళ్ళిపోతున్నాం. అక్కడ కనబడుతున్న బస్సులు రాజమహేంద్రవరం వెళ్ళే బస్సులు అన్నమాట. గుండుగొలను అనే ఏరియాలో ఉన్నాం మనం. ఇవన్నీ తాడేపల్లిగూడెం వెళ్ళే బస్సులు. ఇది ఒకటి ఉంది, బస్సులో అడుగు తీసి అడుగు పెట్టలేం. దీని ముందు ఒక బస్సు వెళ్ళిపోయింది, ఆ బస్సు కూడా అలాగే ఉంది. ఫుల్ క్రౌడ్. ఇప్పుడు మనం ఉన్నది భీమడోలు మండలమే, గుండుగొలను. ఈ నేషనల్ హైవే 216 ఏంటంటే చెన్నై శ్రీకాకుళం, నేషనల్ హైవే 16 అయితే చెన్నై కోల్కతా. సూరప్పగూడెం, పాతూరు ఊర్లు ఎక్కడ ఉన్నాయో తెలియదు కానీ రోడ్డు పక్కన అయితే ఎక్కడ లేవు. రోడ్డు కట్ సైడ్ ఉందన్నమాట. పాతూరు, సూరప్పగూడెం. ఈ జర్నీలో మనకు కనిపించే ఊర్లన్నీ ట్రైన్ మీద జర్నీ చేసినప్పుడు కనిపించే ఊర్లు అన్నమాట. నేషనల్ హైవే 16 ఆడ కనబడుతుంది. నాకైతే మీకు కనబడుతుందో లేదో కానీ పక్కనే ఉంది. భీమటోలు రైల్వే స్టేషన్.
స్టేషన్లో బోర్డు మీద ఉంది ద్వారకా తిరుమల వెళ్ళి ప్రయాణికులు ఇక్కడ దిగవలను అని చెప్పి. భీమడోలు రైల్వే స్టేషన్ అయితే చాలా ఖాళీగా ఉంది. భీమడోలు ద్వారకా తిరుమల 18 కిలోమీటర్లు అంట. ఎక్కడ చూసినా సరే వరి పొలాలు అయితే ఉన్నాయి, కోతకు రెడీగా ఉన్నాయి మాట ఇవన్నీ. ఊర్లు కూడా ఎక్కడో చాలా దూరంగా అయితే ఉన్నాయి. ఒక ఊరికి మినిమం ఒక 7-8 కిలోమీటర్స్ డిస్టెన్స్ అయితే ఉంది. మీరే చూస్తున్నారు కదా, ఎక్కడ ఊర్లో ఏం కనిపించట్లేదు. కురెల్లగూడెం, ఏలూరు జిల్లా. ఒకప్పుడు ఈ ఏలూరు జిల్లా మొత్తం వెస్ట్ గోదావరిలో అయితే ఉండేది. జిల్లాలో సపరేట్ చేసినప్పుడు ఏలూరు జిల్లాలోకి అయితే వెళ్ళిపోయింది. పూళ్ళ రైల్వే స్టేషన్. ఊరు రోడ్డుకి అటు సైడ్ ఉంది, ఇటు సైడ్ ఊళ్ళు లేవు, ఏమీ లేవు. ఇదంతా పూళ్ళ ఊరు మాట. ఇక్కడికన్నా రోడ్డుకి అటు సైడు మొత్తం ఊరంతా ఉంది, ఇటు తక్కువ. పెద్దదే ఈ పూళ్ళ ఊరు, కానీ ఈ రైల్వే స్టేషన్ మాత్రం చిన్నది. ఇటు సైడ్ ఉన్న రైల్వే స్టేషన్ గూడ్స్ ట్రైన్ ఆగుంది పూళ్ళ రైల్వే స్టేషన్లో. ఏదో ట్రైన్ వస్తుంది, గేట్ వేస్తున్నాడు. వచ్చింది ఒక ఊరు వచ్చింది, కోడూరుపాడు. ఈ ఊరు కైకారం. కైకారం కూడా రైల్వే స్టేషన్ ఉన్నట్టుంది. స్టేట్ బ్యాంక్ కైకారం. ఈ ఒక్క ఊరే కొంచెం బాగా కనబడుతుంది హైవేలో. ఊరి దగ్గర కనిపించిన ఊళ్ళని లోపలికి అటు ఇటు. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. దేనికి? రైల్వే ట్రాక్ మనం వదిలేదు, మన పక్కన వచ్చేస్తుంది. పక్కనే ఒక రైల్వే స్టేషన్ అయితే ఉంది, చేబ్రోలు రైల్వే స్టేషన్. దాని పక్క నుంచి అయితే వెళ్ళిపోతున్నాము. లాస్ట్గా మీరు భీమవరం టు జంగారెడ్డిగూడెం చూసుకుంటే ఈ చేబ్రోలు స్టేషన్ అటు సైడ్ నుంచి అయితే వెళ్ళాము, ఇది ఇటు సైడ్ నుంచి అయితే వెళ్తున్నాము. చేబ్రోలు గేటు ఊర్లోకి అయితే వెళ్ళాం. చేబ్రోలు ఊర్లోకి మనం ఎలా వెళ్ళిపోతే చేబ్రోలు, బ్యాక్ వెళ్ళిపోతే భీమవరం, స్ట్రైట్ వెళ్ళిపోతే దుబ్బిచెర్ల. చేబ్రోలు దాటి స్ట్రైట్ వెళ్ళిపోతే NH 16 కలిసిపోతాం.
ఈ నారాయణపురం నుంచి తాడేపల్లిగూడెం 14 కిలోమీటర్లు. ఇప్పుడు పక్కన రైల్వే ట్రాక్ మీద ఒక ట్రైన్ వెళ్తే మామూలుగా ఉండదు. అనుకున్నట్టే ట్రైన్ అయితే వచ్చింది, గుడ్స్ ట్రైన్. ఉంగుటూరు సర్వీస్ రోడ్ స్టార్ట్. ఉంగుటూరే పీక్స్లో ఫస్ట్ టోల్ గేట్ జర్నీలో ఉంగుటూరు టోల్ ప్లాజా. డైవర్షన్ తీసుకున్నాం నేషనల్ హైవే 216 నుంచి డిస్ట్రిక్ట్ హైవే 1లోకి. ఇక్కడ నుంచి 8 కిలోమీటర్లు అంతే తాడేపల్లిగూడెం. కొత్తగా వేసినట్టు రోడ్డు కలకల్లాడుతుంది. ఫస్ట్ కెనాల్ క్రాసింగ్ ఇంత జర్నీలోనే. తాడేపల్లిగూడెం నా బతికే వైబ్ అంతా మారిపోయింది. రోడ్డుకి అటు సైడ్ మొత్తం కనపడుతుందా, మొత్తం అదే. ఇప్పుడైతే మనం వెస్ట్ గోదావరిలో అయితే ఉన్నాము. తాడేపల్లిగూడెం వెస్ట్ గోదావరి. మనం స్టార్ట్ అయిన ఏలూరు జిల్లా. ఒక ట్రైన్ అయితే వెళ్తుంది విజయవాడ సైడ్ తాడేపల్లిగూడెం రైల్వే స్టేషన్ నుంచి. రైల్వే స్టేషన్ తాడేపల్లిగూడెం రైల్వే స్టేషన్. ఐ లవ్ తాడేపల్లిగూడెం. జర్నీ గురించి మాట్లాడుకుంటే 1:30కి ఏలూరులో స్టార్ట్ అయ్యాము. 2:30, 3:30కి తాడేపల్లిగూడెం అయితే వచ్చాము. 54 కిలోమీటర్లు, 2 గంటల జర్నీ. బస్సు మధ్యలో ఒక 25 మినిట్స్ ఆపేసినా సరే ఈజీగా అయితే వచ్చేసాము. ఈ వ్లాగ్ ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. ఛార్జింగ్ కూడా అయిపోయింది, 2% అయితే ఉంది. ఇది ఫ్రెండ్స్ ఈ వ్లాగు. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అయితే వెళ్తాం. బై.